లవ్ లవ్ అనగానే అందరూ భయపడిపోతారు. అదేంటో తెలీదు. లవ్ అంటే ఏదో పెద్ద భూకంపం అన్నట్టు, లేదంటే లైఫ్ మొత్తం నాశనం చేసే థింగ్ అని చెప్తారు. కానీ నిజానికి ఈ లవ్ అసలు ఎందుకు మ్యాజిక్ ఇవ్వదు? ఎందుకని ఈ జనరేషన్లో లవ్ చాలా డేంజరస్గా అయిపోయింది? పాస్ట్లో ఒక బాంబు పేలుస్తుంది, ప్రజెంట్లో మసాలాలు వదులుతుంది. కొన్నిసార్లు స్వీట్, కొన్నిసార్లు హాట్, కొన్నిసార్లు చేదు. ఫ్యూచర్ అంటావా? దాని విషయానికి వస్తే క్వశ్చన్ మార్క్. ఇవన్నీ పక్కన పెడితే అసలు లవ్, కమిట్మెంట్, రిలేషన్షిప్ ఎందుకని డేంజరస్? డిజాస్టర్ అంటారు, అమ్మో బతుకు నాశనమే అని అంటారు. లవ్లో పట్టావా అయిపోయింది నీ పని, నాశనం అని అంటారు. ఎందుకు అని అంటే, లవ్ అంటే ఇద్దరు పర్సన్స్ని దగ్గర చేస్తుంది. ఇందులో వాళ్ళ మైండ్ సెట్స్ మ్యాటర్స్, వాళ్ళ యొక్క బిహేవియర్ మ్యాటర్స్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, చాలా థింగ్స్ ఇట్ మ్యాటర్స్. లైక్ నీ పర్సనాలిటీ, నీ బిహేవియర్, నీ మైండ్ సెట్, నువ్వు అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నావో, ఆ ఒక్క పర్సన్తో ఎలా బిహేవ్ చేస్తున్నావో, ఈ డిఫరెన్స్ కూడా మ్యాటరే. ఎందుకు ఇదంతా అవసరము అని అంటే, నువ్వు నీ పర్సన్తో బాగుండి అంటే నీ పార్ట్నర్తో నువ్వు బాగుంటున్నావు, కానీ మిగతా వాళ్ళందరితో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నావు. అది తప్పే, అది రాంగ్. ఎందుకు అంటే రేపు నీ పార్ట్నర్కి కూడా నమ్మకం ఉండదు, నీ పైన నీకే నమ్మకం ఉండదు. రేపు నీ పార్ట్నర్తో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావనేది వన్ డే యూ విల్ రియలైజ్ దిస్. సెకండ్ థింగ్, మైండ్ సెట్ ఎందుకు అంటే, హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వకపోయినా, హ్యాబిట్స్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా మైండ్ సెట్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకో తెలుసా? ఆలోచించే విధానం ఇద్దరిది ఒకేలా ఉంటే ఖచ్చితంగా కుదురుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయింది, దాన్ని సాల్వ్ చేసే విధానం గొడవ కాదుగా, కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, కూర్చొని మాట్లాడుకునేది, గొడవ పడేది కాదు. మరి నువ్వు గొడవ పడాలనుకుంటే, నీ పార్ట్నర్ కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటే, అక్కడ ఒకళ్ళు హర్ట్ అవుతారు ఖచ్చితంగా.